హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ 6 నుండి స్టార్ట్ చేశానండి. అంటే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా ఇక్కడైతే వాకింగ్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ కుదరట్లేదని ఈవినింగ్ అయితే వాక్ చేస్తున్నానండి. సో ఫైనల్గా వాకింగ్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా చాలా ప్రశాంతంగా ఉందండి ప్లేస్ అయితే. ఇంకా క్లైమేట్ కానివ్వండి, గాలి అయితే చల్లగా వస్తుంది. ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేస్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అసలు 1 అవర్ టైం ఎలా కంప్లీట్ అవుతుందో మనకైతే తెలీదు. ఇంకా నేనైతే ఫైనల్గా 5000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేస్తే అస్సలు మనకి టైం తెలీదు. ఇంకా బోర్ కూడా కొట్టదండి. కాబట్టి ట్రై చేయండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా డిన్నర్ చేయాలి కదండి. ఇంకా నేనైతే డిన్నర్కి వాటర్ మెలన్ అయితే ఉండింది. సో అదే తినేద్దామని అయితే కట్ చేస్తున్నాను. ఇంకా నాకన్నా ముందే మా పిల్లలు చాలా ప్రయోగాలు చేసినట్టున్నారు వాటర్ మెలన్ పైన. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఇంకా ఎటు సైడ్ నుండి కట్ చేయాలో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో ఫైనల్గా ఎలానో ఒకలా కట్ చేసి అయితే ఇంకా తినాలనుకుంటున్నా. ఇంకా ఎక్కువగా సీడ్స్ ఉన్నాయండి ఇందులో అయితే. ఇంకా వాటిని అన్నీ తీసేసి తినాలి. ఇంకా మా పిల్లలు కూడా సీడ్స్ తీసి ఇచ్చేస్తే మంచిగా తింటారు. లేకపోతే వాటర్ మెలన్ తినడానికి కూడా వాళ్ళకి చాలా కష్టం. ఇంకా వాళ్ళు తినాలంటే తీసియాలి కదా. ఇంకా దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ నేను కూడా ఫైనల్గా టీవీలో ఏదో మూవీ ప్లే అవుతుంటే చూస్తూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. నాకైతే వాటర్ మెలన్ అంటే చాలా చాలా ఇష్టం అండి. డే ఫుల్గా వాటర్ మెలన్ తినమన్నా కూడా తింటాను, అంత ఇష్టం అయితే. ఇంకా సమ్మర్లో మనకి చాలా ఈజీగా దొరుకుతుంది కదా వాటర్ మెలన్. తింటూ ఉండండి అప్పుడప్పుడు, చాలా మంచిది. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట ఇందులో. ఇంకా ఎంత జాగ్రత్తగా తిన్నా కూడా వాటర్ మెలాన్ని పైన పోసుకోకుండా అస్సలు తినలేము కదా. ఇంకా వాటర్ మెలాన్ అయితే మనం ఎంత జాగ్రత్తగా తిన్నా ఫుల్గా పైన పోసుకోకుండా అస్సలు తినలేము కదా. నేను కూడా అంతేనండి. ఇక్కడ మొత్తం ఎంత జాగ్రత్తగా తింటున్నా కూడా ఫుల్గా పోసుకుంటూ తుడుచుకుంటూ తింటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కాసేపు మా లియోతో అయితే ముచ్చట్లు అనమాట. ఇంకా ఏం అడుగుతున్నానంటే, ఫిష్ ట్యాంక్ ఉంది కదండి. ఇంకా ఫిష్ ట్యాంక్ పైన కూర్చొని అందులో ఉన్న ఫిష్ని అయితే చూస్తూ ఉందన్నమాట. అదైతే అడుగుతున్నా, ఎందుకు ఫిష్ ట్యాంక్ పైన కూర్చున్నామని. ఇంకా ఇక్కడైతే కాళ్ళు చూసారా వీడివి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఎక్కడ వాటర్ ఉంటుందో అక్కడే వెళ్ళి పడుకుంటాడండి. సో ఇంకా అక్కడ ఉన్న వాటర్ అంతా అంటుకునేసి కాళ్ళు చేతులు ఫుల్గా నలుపుగా తయారవుతాయన్నమాట. ఇంకా ఇలా ఉంటుంది మా లియోతో అయితే. ఇంకా తలని ఇలా నిమురుతూ ఉంటే మంచిగా నిద్రపోతాడు. ఇంకా నేను డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఈ పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళిపోయానండి. శనగపప్పు ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టేసి వెళ్ళిపోయాను దోశ కోసం. ఇంకా ఆ పప్పు అయితే మంచిగా నానిపోయిందండి. ఇంకా దాన్ని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. పప్పుతో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఎంత పప్పు తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ముందుగానే మన దగ్గర దోసపిండి ఉంటుంది కదా. సో ఆ దోసపిండిని అయితే ఆ పప్పు పిండిలోకి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా దాంతోపాటు కొంచెం సాల్ట్, కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. ఇంకా తురుముకునే టైం లేకపోతే ఒక చిన్న మిక్సీ జార్లో కూడా వేసేసుకొని ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కొబ్బరి కూడా వేసేసి మంచిగా కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి ఈ దోశ అయితే. ఎప్పుడు వైట్ దోశ తినకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ పిండి కలర్ అయితే రెడ్ కలర్లో ఉందండి. ఇంకా ఈ కలర్
లైటింగ్ వల్ల మీకైతే కొంచెం వైట్‌గానే కనిపిస్తుంది. కానీ ఈ పిండి కలర్ అయితే ఫుల్‌గా రెడ్ కలర్‌లో ఉందనమాట. చాలా ప్రోటీన్ అండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. పప్పులన్నీ వేసాం కదా ఇందులో. ఇంకా పిండి రెడీ చేసి పక్కనైతే పెట్టేసాను. ఇంకా పిండి దోసకైతే చట్నీ రెడీ చేసుకోవాలి కదా! ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా కారం అయితే చేస్తున్నా అండి. దానికోసం అయితే ఆనియన్, టమాటో, గార్లిక్, ఎండుమిర్చి, కొంచెం ధనియా అయితే రెడీ చేసేసుకొని ఇంకా ప్యాన్‌లో ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ దోసకి ఈ చట్నీయే చాలా బావుంటుందండి కాంబినేషన్ అయితే. ఇంకా తర్వాత తిరగమాత పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందనమాట. ఫైనల్‌గా దోస ఇంకా కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ఇంకా పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టమండి. మా పిల్లలైతే ఈ కారం చేశాననుకోండి, దోస కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, చాలా చక్కగా తినేస్తారు. ఇంకా ఫైనల్‌గా డిన్నర్ రెడీ చేయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ కడిగిన గిన్నెలుంటే ఇంకా సర్ది పెడుతున్నాను. ఇంకా ఈ గిన్నెలు సర్ది పెడతానో లేదో ఇంకా పక్కన చూసారు కదా! షింక్‌లో ఇంకా గిన్నెలున్నాయి. ఇంకా వాటిని కూడా కడగాలి. ఇంకా ఇక్కడైతే పడుకునే ముందు కొన్ని పనులైతే చేస్తాను కదా! ముందు వీడియోలో కూడా చూపించాను. ఆ పనులు కూడా కంప్లీట్ చేసేసాననమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మెంతులైతే నానబెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ డెటాక్స్ వాటర్ కోసం. ఇంకా ఇంకొక దాంట్లో అయితే బాదాం నానబెట్టేసాను. నెక్స్ట్ మళ్ళీ ఒక పాలు కూడా కాంచి పెట్టేసాను. ఫైనల్‌గా ఇక్కడ నేనైతే ఒక బెడ్ టైమ్ డ్రింక్ అయితే తాగుతాను కదా! వాము, సోంపు, ఇంకా జీలకర్ర వేసిన పౌడరు. దాని రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎలాగో పౌడర్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ప్రిపేర్ చేయాలి కదా! ఈసారి అయితే మీతో రెసిపీ షేర్ చేస్తాను. ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకొని ఆ పౌడర్ హాట్ వాటర్లో కలిపేసుకొని తాగేసుకోవడమే. ప్రాపర్ డైట్‌తో ఈ డ్రింక్ తీసుకుంటే వెయిట్ లాస్‌కి కూడా మంచి రిజల్ట్ ఉందని అయితే చెప్పాను కదండీ! అంతే అనమాట. ఇంకా ఇక్కడైతే ఫైనల్‌గా డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాను. కొంచెం హాట్ వాటర్ వేడిగా పోసాను కదా! చాలా వేడిగా ఉందండి. అందుకే మెల్లగా తాగుతున్నాను. ఇంకా ఆరబెట్టేసుకొని ఇంకా ఫాస్ట్‌గా కూడా తాగేస్తాను. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. నేనైతే ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇంకా వీడియో ఎలా ఉందన్నది కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.